ఛాలెంజ్ గెలిచిలు మండి తినిపిస్తా అని చెప్పిన కదా. అయితే వైట్ రైస్, నాకు ఎగ్ రైస్, వీళ్ళిద్దరికి మండి. తిన్నాడు, కసి కసిగా తిన్నాడు. 20 మిర్చిలు తిన్నా అయిపో అనిపిస్తుంది. ఇదో ప్రవీణ్ బావ నీకంటే ఎక్కువనా? నాకు రోజుకో ముక్క దొరుకుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కాను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే, మొన్న మీరు చూసారు కదా మిర్చి ఛాలెంజ్లో అయితే మన అజయ్ గాడు విక్కీ గాడైతే వాడు 20 తిన్నాడు, వాడు 15 తిన్నాడుగా. ఆ ఛాలెంజ్ చేసినైతే వాళ్ళకైతే ఇప్పుడు మేమైతే నేను చెప్పిన మండి తినిపిస్తా అని చెప్పిన కదా. సో ఇప్పుడైతే మేము మండికే పోతున్నాం. వాళ్ళనైతే వాళ్ళ ఇంటికంచెలు అయితే తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు మేమైతే కోయడకపోతున్నాం. కోయడాకనైతే మండి తినిపిస్తా, ప్లస్ థర్డ్ వాడు ఉన్నాడు, వానికైతే కట్ రైస్ అని చెప్పిన, వైట్ రైస్ అని చెప్పిన. ఆ వైట్ రైస్ కూడా వాడుతున్నాయి. నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం తింటా. సో ఇప్పుడైతే మేము కోయడకపోతున్నాం. చలో చూడరా మా వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళీ మామూలు ఉంటాడు, అబ్బా అన్న నాకు వైట్ రైస్ వద్దన్నా ప్లీజ్ అన్న, నాకు కూడా బిర్యానీ చూడండి. నాకు వైట్ రైస్ వద్దు, నాకు కూడా మండి బిర్యానీ. ఛాలెంజ్ వైట్ రైస్ అరే తుప్పా చదవా బదులాడతా ఫ్రెండ్స్. అక్కడ గుడి టెంపుల్ దగ్గరనే ఇక్కడ మనకు గుడి. నరసింహ వైన్స్ మొత్తానికి అయితే మనం అయితే మండి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ఒక డిస్కషన్ వస్తుంది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ వైట్ రైస్ మండీలో వచ్చేసినాం. మా వాళ్ళు అయితే ఛాలెంజ్ గెలిచిలు మండి తినిపిస్తా అని చెప్పిన కదా. సో తీసుకొని వచ్చిన తినిపిద్దాం. మాకైతే వైట్ రైస్, నాకు ఎగ్ రైస్, వీళ్ళిద్దరికి మండి. వాసన బ్రో ఏదన్నా మనకి అవతలేదు అంటే ఎస్ బాయ్స్ మొదలు నాకు పెట్టేసిర్రు. తెలబు కూర్చో. మంచి లైట్ లైట్ మంచి లైట్ సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఆ గ్యాస్ పడుకున్న మెత్తగా ఉంది. చల్లగా మెత్తగా ఉంది గ్యాస్ పడుకున్నా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా, ఇటారా తాడి పెరిగావు బుద్ధి దాని. మనోడు తినేది వైట్ రైస్ కానీ మండి కోసం ఎగురుతుండు. గవర్నమెంట్ స్పెల్లింగ్ సైకాలజీ స్పెల్లింగ్ మండి స్పెల్లింగ్ రాదు, మాత్రం వచ్చు. మొన్న మావాడైతే మిరపకాయలు అయితే 20 తిన్నాడు, కసి కసిగా తిన్నాడు. వాడు ఇంతవరకు ఇందులో కూర్చున్నది లేదు, వాడు మండి తిన్నది లేదు. వీడు ఎప్పుడు తినలేదా బాబా, ఫస్ట్ టైం కొంచెం రైస్ ఎక్కువ ఇద్దాం ఫ్రెండ్స్, కొంచెం రైస్ ఎక్కువ ఇద్దాం. ప్లస్ మళ్ళీ వీడు 20 మిర్చిలు తిన్నాడు అడ్డోలు. వీడు 20 తిన్నాడు, 15 తిన్నాడు. వీడు గెలిచిండు ఛాలెంజ్. అందుకని మొన్ననే తీసుకొద్దాం అనుకున్నా కానీ వీడు ఊరికేయండు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోయిండు. సో అందుకే నేను తినిపించలే. ఇవాళ నిన్న నైట్ వచ్చిండు. సో ఇవాళ అయితే పోదామని చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాం, తింటాం చెప్పినాక మనకైతే వైట్ రైస్ ఇంకెక్కువ తక్కువ అంటే ఎడికైనా వండుడేనారా చల్లగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇగో మంచిగా పండుకొని తినచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎట్లా పండుకొని తినచ్చు. వీళ్ళ ఇంటికాడ వీళ్ళు అయ్యే వేసుకుంటాడు, మేము పోయేవాళ్ళు పొట్టు తిడతాడు. వీళ్ళు అయ్యే ఏం చేసినాడు, 20 రూపాయలు ఇచ్చినాడు. 20 రూపాయల కార పట్టుకరా అంటే 20 రూపాయలు పట్టుకొని ఆయనతో మా సమ్మక్క అడిగచ్చింది. గుర్రంపూర్ అంటారు ఫ్రెండ్స్, దీన్ని గుర్రంపూర్ అంటారు. చిన్నప్పుడు దీంతో మస్తు ఆడుకుందాం మేము. గుర్రంపూర్ అంటారు ఫ్రెండ్స్. మాకు చాలా రోజులకు కనబడ్డది నాకైతే ఇది.
తుమ్మ చెట్ల మీద ఉండు. స్కూల్ నుంచి రాంగా వేరే సిటీ పర్సన్స్ అయితే ఇప్పుడు ఈ పురుగును చూసి అసహ్యం వేస్తారు, కొడతారు, భయపడతారు. మాది ఏంటంటే పల్లెటూరు, మాకు విలేజ్ మేము చాలా బొరినోళ్ళం పెండల పురుగు సుతో ఊరోళ్ళం బ్రో మేము. అడి మనుషులం దాన్ని. అర్థం కాలేదు గాయస్. మనోడైతే వైట్ రైస్ అయితే చెప్పిన, వైట్ రైస్ ఇస్తాను ఛాలెంజ్ చెప్పిన కదా, వాళ్ళు వైట్ రైస్ ఇస్తా మనకి అయితే చెప్పిన, నేను తీసుకుంటాను అయితే వానికి ఇద్దాం, వాడు తింటాడు. ఇప్పుడు వైట్ రైస్ అంతే, దీనిలో ఏం లేదు, వాడు తినాలి. రాను బొంబాయికి రాను నీకు గిటిను చెప్పు. నేను రాను. నాకు ఫైనల్ గా చెప్పాలంటే అసలు చాలా బాధాకరమైన విషయం. అసలు ఇంకో 20 మిర్చిలు తిన్నా అయిపో అనిపిస్తుంది. నాకు ఎందుకు కెమెరా నీకు దొడ్డు పువ్వు ఇప్పిద్దాం అనుకున్నాం, ఇంకా నీకు బాగారు పువ్వు మంచిది, అది బాస్మతి రైస్ ఇప్పించి అదే నీకు నేను తినడానికి కారణం వీడే. నువ్వు వేసినావు కూర్చొని ఇంకో 20 మిర్చి కాదు విన్ అవుతా అని అది చెప్పింది. ఇంకా బెల్లం ఇంకా అందుకంటే ముందు నేనే విన్ అవుతానన్నా. నేను రాను. అనుకున్నా ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఆహా ఏం రుచి, చాలా బాగుంది ఫ్రెండ్స్, కానీ చాలా బాగా ఉంది. ఈరోజు మనీ తినలేకపోతున్నా, కానీ నెక్స్ట్ ఛాలెంజ్ లో కంపల్సరీ నేనే ఫస్ట్ విన్ అయ్యి ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రైజ్ కొడతా అని ఛాలెంజ్ చేస్తాను. అది బాస్మతి రైస్. అసలు వైట్ రైస్ అనుకున్నాం, కానీ అక్కడ షాప్లు వర్షం కారణం వల్ల కొంచెం అయితే అక్కడ షాప్లు అయితే తీయలేదు. మన గుడ్ లక్ ఏంటంటే ఈ షాప్ అయితే తీసిళ్ళు. సో ఇంట్లో వైట్ రైస్ అడిగితే వైట్ రైస్ లేదు, బిర్యానీ రైస్ ఉంది అని అంటే సరే ఓన్లీ బిర్యానీ రైస్ పెట్టి అందులో ఏమైనా చెప్పిన, అంటే మీకు సల్లా కానీ కర్రీ కానీ ఏం లేదు, జస్ట్ పట్టేదే వైట్ రైస్ తింటాను. మీరు చూడు ఇంత పసిపేసి అంతే. ఎలా అనిపిస్తుంది మీకు ఈ చార్జర్ కట్టనా? నాకు చాలా దారుణంగా ఉంది ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత విజయం కాదురా, ఓటమి. ఓటమి నాట్ విజయం, విజయమే. ఇది చాలా బాధాకరంగా ఉంది. చాలా కొంచెం మీరు మండి వేస్తారా? బెల్లం సీట్, బెల్లం సీట్, సొరకాయలు ఎందుకు వేసేది? You are looking so sad and bad. గైస్ ఫైనల్లీ అయితే మండి బిర్యానీ వచ్చింది. వాళ్ళు చూడు వన్ పేజ్ చూడు, ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లా చూస్తాను అడు. ఇది మనకే ఇట్లా నువ్వు ఈడ కూర్చోవాలి తినడం. మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే ఛాలెంజ్ విన్ అయ్యారు కదా. సో ఇప్పుడు నేను బిర్యానీ మండి బిర్యానీ తెప్పించిన, వీళ్ళైతే ఎప్పుడు తినలేదు వాడు కథం చూడండి తిండ్రి. మేము కూడా చూసుడే ఇక వట్టిగా. మావాడైతే పాపం లాల్జీ ఉరికెత్తున్నాను ప్రవీణ్ గారికి, లాల్జీ ఉరికెత్తాను. అన్నా నువ్వు మావోనివే. తక్షణమే నువ్వు అటు కూర్చో. అజయ్ బాగా నిచ్చిపెట్టి తింటారు. ఇస్పెట్టి తినద్దు, బాగా తినిపియాలి. ఫస్ట్ ఇది తినక తింటారా? నాకు లాజర్ ఘోరంగా లాలజరు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటిదో నాకు తెలియదు, దాన్ని అద్దుకుంటున్నా. ఇది ప్రవీణ్ బావ నీకంటే ఎక్కువనా? అండ్ ఎవరికైనా చూపించండి. పాపం వాడు ఫస్ట్ టైం తింటాను, కొంచెం ఎక్సైట్మెంట్ అవుతుంది ఘోరంగా. తినడు టేస్ట్ ఎట్లా తినడు ఏం కదా. నేనైతే చెప్పిన ఛాలెంజ్ అయితే మనోళ్ళు గెలిచిళ్ళు. గోరుముద్ద నీకు ఏమైందిరా? నేను ఛాలెంజ్ చెప్పిన ఖచ్చితంగా తినిపిస్తా అని చెప్పిన, తినిపిస్తున్నా. ఇంతటితో వీళ్ళిద్దరు అయితే విన్నర్స్. గోరుముద్ద నీకు. వాడు రన్నర్, ఆగు. వీడు సెకండ్, వీడు ఫస్ట్. బెల్లం స్వీట్లు ఓకే. కడుపు నొప్పి బాగా. ఫస్ట్ టైం గైస్ నేను తినుడు. అబ్బబ్బబ్బబ్బా.
కాలు నొత్తానే. వేరే ఉన్నాయి కాకపోతే నిన్న ఫస్ట్ టైం నిలు అందుందా వేరే ఉంది మిర్చిలకు దీనికి ఏమనిపిస్తుందిరా? నెత్తిలు కారం ఇది తీయ తీయగా వేడి వేడిగా ఫలితం ఉందా? ఖాళీ పిండి లెగ్ పీసు ఫ్రై చేసింది నేను తినలే. మొన్న కారం భరించడానికైతే ఈ రోజు తింటున్నాం. ఈ రోజు మంచిగా అనిపిస్తుంది చాలా ఎగ్జైట్ మొన్న కారం నేనైతే ఎగ్జైట్ ఫీలింగ్ తోటి ఉన్నా. తింటామని కూడా అనుకో- ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ తోటి నాకు అనత్తలేదు. గెలుస్తామని కూడా మేము అనుకోలేదు గైస్, కానీ గెలిచినాం. ఓడగొట్టినా గెలిచినాం. ఈ రోజు అయితే మండే తింటున్నాం. మండే అయిపోయింది ఆల్రెడీ మాది. అయిపోయింది ఆల్రెడీ. ఖాళీ ఫీలింగ్ లెగ్ ఒకటి మిగిలింది. ఇట్లనే వీడియోలు తీసుకుంటూ మమ్మల్ని ఇట్లనే తినిపిస్తూ ఇట్లనే ఆదరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సపోర్ట్ చేయండి ఛానల్ కి. కోరుకుంటున్నాం మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. చాలా చాలా ఖరీదైన వంటకాలు మీరైతే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఇస్తే మాకు రోజుకో ముక్క దొరుకుతుంది. మంచిగా తిన్నాడు, ఒరిగిండు గోడకు ఫుల్ తిన్నాడు. మండే అయితే కంప్లీటెడ్ గైస్. మళ్ళా వీడియోలో ముంగట పత్తాం. ఈ వీడియోలో పోతాం. ఇక కుక్కకు బొక్క దొరికినట్టుగా ఇంకేంటి వీడియో అదో కుక్కలు గిట్లే అంతే గైస్. సేమ్ బొక్క దొరికితే శ్రీమంతుడు కంటాను. మర్చిపోము మొన్న బెల్లం స్వీట్ ఉంటే చూసిరా. బెల్లం స్వీట్ వెళ్ళాడు మాకు. గైస్ మన కోడలో అయితే మనం షాప్ లో అయితే మీరు ఆరి మండి ఇంట్లో అయితే రాండి. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. సూపర్ టేస్ట్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. వచ్చాయని విజిట్ చేయండి, తినండి, బాగా టేస్ట్ ఉంది. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతా వీళ్ళ బోర్డు కూడా. గాయస్ ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. ఛాలెంజ్ చేసినాం. వీళ్ళు గెలిచి వీళ్ళిద్దరు అయితే గెలిచిళ్ళు. మళ్ళీ ఇప్పిస్తా అని చెప్పిన తిన్నారు, అయిపోయింది. ఇంతటితో గను A to Z యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టుంది. Like, share, subscribe to our channel.